అందరికీ నమస్కారం. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. హోటల్ స్టైల్ కట్టి చట్నీ రెసిపీ. ఇది దాదాపు 15 మెంబర్స్ వరకు మనము ఈ చట్నీ మాత్రం తినచ్చు. పక్కా కొలతలతో బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు, న్యూ మ్యారీడ్ పర్సన్ అయినా చేసుకోవచ్చు, లేదు బంధువులు వస్తున్నప్పుడు మనం ఎలా చేసుకోవాలని వాళ్ళకు కూడా ఇది పక్కా కొలతలతో చెప్తున్నాను. 150 గ్రామ్స్ శనగగింజలు తీసుకోవాలి. దోరబారుగా వేయించి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. మిక్సీలో ఇప్పుడు నేను చూపించిన విధంగా పొట్టుతో కూడా వేసుకోవాలి. కొద్దిగా చింతపండు, 10 పచ్చిమిర్చి, రాళ్ళ ఉప్పు, మనం దీన్ని గట్టుప్పు అంటాం, రాళ్ళ ఉప్పు అంటాం, 10 వెల్లుల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, ఒక పెద్ద ఆనియన్ తీసుకొని సన్నగా మనం ముక్కలుగా కట్ చేసి కొద్దిగానే వాటర్ పోసి గట్టిగా చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మిక్సీకి పట్టించేటప్పుడు మనకు తెలుస్తుంది. సో నేను ఇప్పుడు ఒక స్పూన్తో చూపిస్తాను. ఈ విధంగా గట్టిగానే ఉంటేనే గట్టి చట్నీ. మళ్ళీ ఇప్పుడు మనం తిరువాత పెట్టుకునేస్తాం రండి. తిరువాత ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఆవాలు వేయాలి. మనం ఆవాలు వేయంగానే ఈ విధంగా నాట్యం ఆడాలి సుమా. మళ్ళీ కొద్దిగా శనగపప్పు, ఉద్దిపప్పు వేసి తిరువాత పెట్టుకోవాలి. 2 మినిట్స్ ఆఫ్ చేసిన వెంటనే మనము చట్నీలోకి వేసి దీనిని ఇడ్లీకి కానీ దోశకు కానీ సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది.